ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మార్నింగ్ ఒక బ్రేకింగ్ న్యూస్ చూసాను నేను టీవీలో. ఏబీపీ న్యూస్ దాంట్లో ఒక వీడియో టెలికాస్ట్ అయింది. ఆర్జీకర్ హాస్పిటల్లో ఒక వీడియో ఫుటేజ్ అయితే వచ్చింది. ఏంటంటే సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఎక్కడైతే జరిగిందో అక్కడికి ఒక 25 మంది నుంచి 35 మంది వరకు జనాలు వచ్చేసారు అక్కడికి. సో ఇంతమంది జనాలు అక్కడికి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు? యాక్చువల్గా ఒక క్రైమ్ సీన్ జరిగిన దగ్గర దాన్ని ఒక ప్రిజర్వ్ చేసి పెట్టాలి కదా, అంటే ఒక టేప్ వేయాలి, ఎవరిని రానివ్వకూడదు. అంటే ఇంతమంది రావడానికి గల కారణాలు ఏంటి? దీని మీద కూడా ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి క్రైమ్ ఏది జరిగింది దాన్ని ఏమైనా డిస్ట్రాక్ట్ చేయడానికి ఏమన్నా జరిగిందంటారా? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఒకటి ఏబీబీ న్యూస్ టెలికాస్ట్ చేసి ఉండొచ్చు. ఒకటి మనం చూడాలి, వాళ్ళు 9వ తారీఖే అంటున్నారు. 9వ తారీఖా లేదు 10వ తారీఖా? అంటే సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ తీసుకున్న తర్వాత ఆ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి అక్కడ ఇంకా డిస్టర్బ్ చేసినా ప్రాబ్లం లేదు అన్న పరిస్థితుల్లో తీసుకున్నారా? లేదు సిబిఐకి పోకముందే సీన్ ఆఫ్ అఫెన్స్లోకి ఆ వీడియోని చూస్తే ఆ ప్రిన్సిపాల్తో పాటు మిగతా మంది పోలీస్ ఆఫీసర్స్ చాలామంది కనపడుతున్నారు. అదేవిధంగా హాస్పిటల్ స్టాఫ్ కనపడుతున్నారు. అదేవిధంగా ఫారెన్సిక్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఆయన ఫారెన్సిక్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అక్కడ ఉంటే ఆయనకు తెలియాలి కదా. ఫారెన్సిక్ ఎవిడెన్స్ ఏమైతే ఉంటుందో, సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళకి అవసరమవుతాయో అది సీన్ ఆఫ్ అఫెన్స్ డిస్టర్బ్ అవుతుంది ఆయనకు తెలిసే ఉంటుంది 100కి 100 పాళ్ళు. అది ముఖ్యంగా మనం చూడాల్సిన విషయం ఏమిటంటే ఇది వీడియో ఎప్పటిది? 9వ తారీఖుదా, 10వ తారీఖుదా, లేదు 12వ తారీఖుదా, 14వ తారీఖుదా? సో ఇది కన్ఫర్మ్ అయితే మనం దాని గురించి అథెంటికేటెడ్గా మాట్లాడవచ్చు. అదే వాళ్ళు చెప్పే న్యూస్ ప్రకారము 9th అంటున్నారు. 9th ఎప్పుడు? ఇప్పుడు మనకు 9th మార్నింగ్ ఎర్లీ అవర్స్లో మర్డర్ అయిపోతే దాన్ని ఎఫ్ఐఆర్ ఆ రోజు రాత్రి 10 గంటలకు 10:30కు కట్టినారని చెప్పి సమాచారం. వై సో మచ్ ఆఫ్ డిలే? సో అది మొదటి క్వశ్చన్ కిందకు వస్తుంది. అంటే ఈ సీన్ ఆఫ్ అఫెన్స్ లేకపోయి ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఎవరైతే ఆర్జేకర్ ప్రిన్సిపల్ ఉన్నారో ఆయన, ఫారెన్సిక్ ప్రొఫెసరు, మిగతా వాళ్ళంతా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నాయన్ని అలో చేసినారా? ఇది విట్నెస్ని ఎగ్జామిన్ చేస్తే ఈ వీడియో ఎప్పుడు చేశారనేది బయటకు వస్తుంది. ఎందుకంటే ఒకవేళ డెడ్ బాడీ అక్కడ ఉండంగానో లేకపోతే సిబిఐ వాళ్ళు పర్టికులర్స్ అన్నీ ఫింగర్ ప్రింట్స్ అవి లిఫ్ట్ చేయకముందో జరిగిందంటే డెఫినెట్గా ఇది వాంటన్గా సీన్ ఆఫ్ అఫెన్స్ డిస్టర్బ్ చేసి ఇన్వెస్టిగేషన్ని హ్యాంపర్ చేయాలనే ఉద్దేశంతో చేశారు అనేది తేటతెల్లం అవుతుంది. మనకు చూడాలి డేట్ ఎప్పుడు, నిజంగా ఆ డేట్ ఎప్పుడు జరిగింది, ఆ షూట్ ఎప్పుడైంది, అది 14వ తేదీనా 15వ తేదీనా సీన్ ఆఫ్ అఫెన్స్ అయినా కూడా కార్డన్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. ఒకవేళ ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడైతే జరిగిందో దాన్ని ఆ రూమ్ అంతా కాకపోయినా ఆ భాగాన్ని ఏమైనా కార్డన్ చేశారా చూడాలి. అది మనం వాళ్ళు ఏబీపీ వాళ్ళు అయితే అదే రూమ్ అని చెప్తున్నారు. అదే రూమా, పక్క రూమా తెలియదు కదా. దట్ హ్యాస్ టు బి అథెంటికేటెడ్గా మనం సంపాదించాలి. అతి ముఖ్యంగా ఇప్పుడు అది సీన్ ఆఫ్ అఫెన్స్ జరిగిన 15 రోజులకో 10 రోజులకో అక్కడికి జనాలు వెళ్ళారు ఏదో అంటే అప్పుడు దాన్ని మనం క్వశ్చన్ చేయలేము. ఎందుకంటే ఆల్రెడీ సీన్ ఆఫ్ అఫెన్స్లో అన్నీ తీసుకెళ్ళిపోయి ఉంటారు కాబట్టి డిస్టర్బ్ చేసినా కూడా ప్రాబ్లం లేదనే ఉద్దేశంతో వచ్చినారా? డెఫినెట్గా ఇది ఒక అలార్మింగ్ న్యూసే. అదే గన సీన్ ఆఫ్ అఫెన్స్ లేక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏమీ కలెక్ట్ చేయకముందే ఇంతమంది పోయినారంటే డెఫినెట్గా సీన్ ఆఫ్ అఫెన్స్ డిస్టర్బ్ అయి ఉంటుంది. సో ఇది ఏదైనా పెద్ద ఉద్దేశంతోనే అక్కడ పోయి ఉంటారు. ఇప్పుడు ప్రిన్సిపల్గా ఉండి ఆయన ఒక డాక్టరు, పైన ఫారెన్సిక్ ప్రొఫెసర్ ఉన్నారు. వీళ్ళిద్దరూ ఉండంగా ఆ ప్రాంతంలోకి వేరే వాళ్ళని వాళ్ళు పోకూడదు. వేరే వాళ్ళని అలో చేసినారు అంటే వాళ్ళకి ఏదైనా మాలిఫైడ్ ఇంటెన్షన్ ఉందా? ఎందుకంటే ఇంతమందిలో ఇప్పుడు మాలిఫైడ్ ఇంటెన్షన్ ఉంటే ఇంకో పని కూడా చేయొచ్చు. ఎక్కడైనా జుట్టు 10 మంది లాక్కొని హాస్పిటల్లో 100 మంది ఉంటారు. ఎక్కడో హాస్పిటల్లో తెల్లకి దెబ్బ తగిలొచ్చిన జుట్టు కట్ చేస్తూ ఉంటారు. లేదు గాయాలైతే అక్కడ నుంచి అదంతా జుట్టు తీసేస్తారు. అట్లాంటి జుట్టు కలెక్ట్ చేసి సీన్ ఆఫ్ అఫెన్స్లో పడేస్తే కన్ఫ్యూజన్ అయిపోతుంది ఇన్వెస్టిగేషన్లో. కాబట్టి అది ఏమైనా జరగవచ్చు కదా. మాలిఫైడ్ ఇంటెన్షనా, లేదు ఏ టైంలో జరిగింది, ఇది తెలుసుకోగలిగితే డెఫినెట్గా అది సీన్ ఆఫ్ అఫెన్స్ డిస్టర్బ్ చేయడానికి వచ్చారా, లేదు వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముద్దాయిలుగా వాళ్ళని రక్షించడానికి
సీన్ ఆఫ్ అఫెన్స్ డిస్టర్బ్ చేయడానికి వచ్చారని తెలుస్తుంది. వేగ్గా చెప్పలేం కదా. వాళ్ళు 9వ తారీఖు అంటున్నారు, ఆ రూమో కాదో తెలియదు. ఒకవేళ ఆ రూమో అయితే 9వ తారీఖా 10వ తారీఖా 11వ తారీఖా అక్కడెక్కడా లేదు. వాళ్ళు ఏదో చెప్తున్నారు. ఇవాళేమో 26, 27 డేటు. 27 అంటే సీన్ ఆఫ్ జరిగి ఎన్ని రోజులు అయింది? 9th జరిగింది. 19th 10 రోజులు, ఇది ఒక వారము, దాదాపు 2.5 వారాలు అయిపోయింది. సో ఇవాళ రిలీజ్ చేసినారు. అదే ఎందుకు 14th 9th అయితే 10th 11th ఎందుకు ఈ ఫుటేజ్ని వాళ్ళు ప్లే చేయలేదు? ఇవన్నీ క్వశ్చన్స్. యాక్చువల్గా ఎవరు చేశారు, ఆ వీడియో ఎవరు, ఆ వీడియో అథెంటికేటెడ్గా ఎవరు రికార్డ్ చేశారనేది తెలుసుకోగలిగితే, అది ఆ ఒరిజినల్ ఫుటేజ్ చేసుకోగలిగితే మనం దీని గురించి మాట్లాడవచ్చు. లేకపోతే ఇది ఒక న్యూస్ మాత్రమే. సార్, ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా మీరు ఇప్పుడు ఒక క్రైమ్ సీన్ జరిగింది అనుకోండి, దాన్ని ఎన్ని రోజుల వరకు అలా ప్రిజర్వ్ చేసి ఉంచాలంటారు అసలు జరిగినప్పటి నుంచి? ఇప్పుడు మనకు సపోజ్ ఉన్నారు, ఒక మర్డర్ జరిగింది అనుకుందాం. మన దగ్గర కంప్లైంట్ వస్తాడు, కంప్లైంట్ ఇస్తాడు, ఫలానా ABCD, ఏ కత్తి 4 రోజుల క్రితం కత్తి ఫలానా దగ్గర కొన్నాడు, B దాన్ని బొడ్లో దాచిపెట్టుకొని వచ్చాడు, C పైనుంచి చూస్తున్నాడు, D అనేవాడు తలిపేసినాడు, A అనేవాడు పొడవరా అనగానే B తన బొర్రలో ఉన్న కత్తి తీసుకొని పొడిచినాడు, వాని చేతిలో నుంచి ఇంకోడు C గాడు తీసుకొని పొడిచినాడు అనే ఎవిడెన్స్ ఉంటే కత్తిని సీజ్ చేస్తారు. వీళ్ళు పెనుగులాడింది జుట్టు ఏమన్నా ఉంటే ఉంటుంది, దెర్ ఈజ్ ఎ విట్నెస్ ఓవర్ దట్. కాబట్టి సీన్ ఆఫ్ అఫెన్స్లో పెద్దగా తీసుకుని ఏముండదు. కత్తి, బ్లడ్ స్టెయిన్స్, ఈయన బట్టలు, ఆయన బట్టలు, వాళ్ళు ఏమన్నా అక్కడెక్కడ వీళ్ళు చంపేది ఏమన్నా కెమెరాలు రికార్డ్ అయి ఉంటేనో, లేకపోతే వేరే వాళ్ళు చేసి ఉంటేనో, అది వాళ్ళ ఫింగర్ ప్రింట్స్, కత్తిపైన ఉండే ఫింగర్ ప్రింట్స్, తర్వాత అక్కడ ఫ్యాబ్రిక్ ఏమైనా పడిపోయిందా, పెనుగులాట ఏమైనా జరిగిందా, అదేమన్నా ఉంటే తీసేస్తారు. 1 or 2 daysలో దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ దట్. ఇంకొకటి, ఎవరో అమ్మాయి ఉంది, తీసుకెళ్ళారు, ఆ మబ్బులో ఉంది, అది ఆ పాడుమైన బిల్డింగు, ఎవరు చుట్టూరా లేదు, ఒక ఎవిడెన్స్ ఎవరో చూస్తారు, ఒక అమ్మాయిని 2 కార్లో ఈ దారిని తీసుకెళ్లారండి అనేది మాత్రం తెలుస్తుంది. ఎన్ని గంటలకంటే అన్ని గంటలకు టైం చెప్తారు. తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయినానండి, మరుసటి రోజు అమ్మాయి శవమై కనపడుతుంది. ఆ 2 ఎవరు, ఏం కథ? సో ఆ రోడ్లోకి ఏమైనా వెహికల్స్ వచ్చాయా, మిగతా వాళ్ళని అన్నీ ఎగ్జామిన్ చేసి అప్పుడు సీన్ ఆఫ్ అఫెన్స్ని కార్డ్ చేసి వాళ్ళకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు దాన్ని కార్డింగ్ చేసి అక్కడ ఒక గార్డు మనుషులను పెట్టి చేస్తారు. చేసి మళ్ళీ విట్నెస్లు ఎగ్జామిన్ చేసి ఎవరైనా ఆ దారిలో పోయినారా, ఆ వెహికల్ ఎవరిది, ఆ కార్ నెంబర్ ఎవరిది, అప్పుడు ఎవరు డ్రైవ్ చేసి ఉంటారో అదంతా తీసుకున్న తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ చేస్తారు. అదే కాకుండా సపోజ్ ఇప్పుడు నిన్న జరిగిన లాంటి కేసు, మిస్టీరియస్ డెత్, అమ్మాయి తీసుకెళ్లారు, రేప్ చేశారు, చంపేశారు, ఎవరు వచ్చారో తెలియదు, ఎవరు పోయారో తెలియదు. అట్లాంటి టైంలో సీన్ ఆఫ్ అఫెన్స్ని గార్డ్ చేసి వాళ్ళు మొత్తం మెటీరియల్ని అక్కడ నుంచి ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్, ఫ్యాబ్రిక్ ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి మొత్తం లిఫ్ట్ చేసిన తర్వాత చేసేంత వరకు ఎన్ని రోజులైనా దాన్ని అట్టెబెట్టి తర్వాత దాన్ని డిస్టర్బ్ చేసిన ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఎవిడెన్షియల్ వాల్యూ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా సీన్ ఆఫ్ అఫెన్స్ ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. అసలే కేసులో డిలే అవుతూ వస్తుంది, ప్లస్ ఇప్పుడు ఈ వీడియో కొత్తగా కొన్ని అనుమానాలు అయితే రేకెత్తిస్తుందని మాత్రం అనుకోవచ్చు అంటారా? డెఫినెట్గా, ఎందుకంటే అనుమానమే కదా. వీళ్ళు 9వ తారీఖు అంటున్నారు, కంప్లైంట్ మర్డర్ జరిగింది, రేప్ జరిగింది 4:30-5 ప్రాంతంలో, కంప్లైంట్ ఇచ్చింది రాత్రి 10:30కు. ఈ మధ్యకాలంలో ఏమేమి జరిగిందో మనకు తెలియదు, ఎందుకంటే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. పోనీ ఆర్జేకర్ కాలేజీలో ఉండే ఏ గుమస్తానో, ఏ చౌకీదారునో, లేదా అక్కడ ఉన్న పేషెంట్ను అడిగితే ఏమేమి జరిగింది చెప్తారు. లేదా ఆ దారిలోకి వెళ్ళే నర్సు, నైట్ డ్యూటీ నర్సు ఎవరో ఉంటారు కదా, వాళ్ళైతే కరెక్ట్గా పిక్చర్ చెప్తారు. ఇదంతా ఊహాగానాలే కాబట్టి మనం ఎప్పుడు జరిగిందో తెలియదు కాబట్టి మనం దాని గురించి పెద్దగా మాట్లాడలేదు. థ్యాంక్ యూ సార్.